తేజీమోలా ఎక్కడున్నావమ్మా? ఈ ముసల్నాన్న బయలుదేరుతుంటే కనీసం సాగనంపటానికి కూడా రావా? బాధపడకు తల్లి, నిన్ను పిన్ని చూసుకుంటుంది. మేనక, తేజీమోలా నా కూతురు. నువ్వు కూడా తనను అలాగే ప్రేమిస్తావని నేను నమ్ముతున్నాను. ఈ విషయాలన్నీ నాకు వదిలేసేయండి. తేజీమోలా నాకు కూడా కూతురే. మీరు ఇవన్నీ పట్టించుకోకండి. ఆ, ఈ నగ నా కూతురికి తీసుకోమ్మా. చూడమ్మా, జాగ్రత్తగా ఉండు. వీలైనంత త్వరగా వచ్చేస్తానులే. వస్తానమ్మా. ఇలా చెప్పి అన్నట్టు అన్నయ్య గారు ఊరెళ్ళారని విన్నాను. మళ్ళీ ఎప్పుడొచ్చేదైనా? సంవత్సరం పడుతుంది. అలాగా. అన్నట్టు మేనక, నేనొక విషయం అడిగితే నువ్వేం అనుకో కదా? మీ అమ్మాయి తేజీమోలా ఉందే, తన పెళ్లి గురించి ఏమైనా ఆలోచించావా? ఎందుకంటే తనకి పెళ్ళిడు వచ్చేసింది. ఏదో ఒకటి చెయ్యి మరి. నాకు ఆ విషయం చెప్పు. నీకు ఆ పేరు ఎవరు పెట్టారు? మీ నాన్న పెట్టాడా లేక అది పెట్టిందా? నాకు తెలియదు పిన్ని. నాకు తెలిసి అదే పెట్టింటుంది. నీకు నీ పేరు అంటే బాగా ఇష్టం కదా? నాకు అస్సలు నచ్చదు. నేను ఆ విషయం అడుగుతాను, మర్యాదగా చెప్పు. నీకు మీ అమ్మ అంటే ఇష్టమా లేక నేనంటేనా? ఇక్కడికి రా. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇక్కడికి రా. నేనేదైనా చెప్తున్నప్పుడు నువ్వు వినకపోతే నాకు నచ్చదు. వింటున్నావా లేదా? నన్ను చూసుకునే విషయంలో మీ నాన్నలాగా నువ్వు కూడా పనికి రాకుండా పోతున్నావు. నేను ఇన్ని పూజలు చేసినా భగవంతుడికి నేనంటే ఎందుకు ఇష్టం లేదో, నాకు కావాల్సింది తను ఎందుకు ఇవ్వడం లేదు? గుడ్ల గోబల నా మొహం వైపు అలా చూస్తున్నావేంటి? వెళ్ళా వెళ్ళ అన్నం వండు. ఈ నగ చూడటానికి చాలా ఖరీదైతేలా ఉంది. నీ చేతికి చాలా బాగుంటుంది. అవును, అంతేగా మరి. ఒక్కసారి తేజీమూల ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ సంపద అంతా నా సొంతమైపోతుంది. వెళ్తూ వెళ్తూ ఏమన్నావు? నీ తేజీమూలాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా? ఆయమ్మలా కనిపిస్తున్నానా? చేస్తా, ఏం చెయ్యాలో అది చేస్తా. ఎందుకంత గట్టిగా రిచా? భయపెడితే అరవరా? ఓయ్, ఇందాక నువ్వేనా ఇటువైపు నుంచి వచ్చింది? లేదా, నేను ఎప్పుడో వచ్చాను. ఎందుకో కానీ నువ్వు చాలా గుర్తొచ్చావే. నిన్నొకసారి చూసొస్తానని అమ్మతో చెప్పొచ్చాను. హే, భయపడి చచ్చాను. ఇదే ఈ రోజే మొదలైంది. నీకు కావలసినవన్నీ చేస్తాను, సమయానికి అందించాల్సినవన్నీ అందిస్తాను. కానీ దయచేసి నేను అడిగింది నాకు ఇచ్చేసాయి. ఒక్క నిమిషం ఆగు. నీ పిన్ని బానే ఉందా? బానే ఉంది. నీ పిన్ని నీ మీద చిన్న చిన్న విషయాలు కూడా చేయి చేసుకుంటుందని విన్నాను. అది నిజమేనా? నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత నీకే బట్టలు వేసుకుంటే బాగుంటుందో కేవలం దాని గురించి మాత్రమే ఆలోచించు.